హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. మన దేశానికి ఎంతో ప్రత్యేకమైన ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ కోసం చాలా కలర్ఫుల్గా, టేస్టీగా అండ్ చూడగానే తినాలి అనిపించేలా ఒక బ్యూటిఫుల్ ట్రై కలర్ రైస్ అనేది తయారు చేసుకుందాం. సాధారణంగా ట్రై కలర్ రైస్ అంటే 3 రంగుల రైస్ మాత్రమే అనుకుంటాం, కానీ ఈరోజు మనం 3 కలర్స్ కోసం 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ని అయితే ఉపయోగించబోతున్నాం. ఆరెంజ్ కలర్ కోసం టమాటో రైస్, వైట్ కలర్ కోసం జీరా రైస్, గ్రీన్ కలర్ కోసం పాలక్ రైస్. అంటే ఒకే లంచ్లో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం అయితే రైస్ తయారు చేయబోతున్నాం. పిల్లలు చూడడానికి కలర్ఫుల్గా ఉండటమే కాకుండా ఒక్కో రైస్ ఒక్కో టేస్ట్ ఉండడం వల్ల లంచ్ బాక్స్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాబట్టి మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ను అందంగా రిప్రజెంట్ చేసేలా ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ కిడ్స్ కోసం ఇది చాలా మంచి లంచ్ బాక్స్ ఐడియా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఏ కలర్స్ యూస్ చేయకుండా 3 వెరైటీ రైస్ని అయితే తయారు చేసుకోవచ్చు. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మన బ్యూటిఫుల్ ట్రై కలర్ రైస్ తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ రైసెస్ అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసుకొని ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ చిన్న కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోని 2 గ్లాసెస్, చూసారు కదా, ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో 2 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఒక విజిల్ హైలోని, 4 విజిల్లు సిమ్లోని పెట్టుకొని విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మన ట్రై కలర్లో మొదటి కలర్ అయిన సాఫ్రాన్ కలర్ కోసం టమాటో రైస్ అనేది తయారు చేసుకుందాం. ఇక్కడ మనకు కావాల్సింది కుక్డ్ రైస్ అండ్ టమాటో, అంతేనండి. ఒక చిన్న బౌల్లో వాటర్ అనేది తీసుకొని మనం టమాటాలు అనేవి ఒక 4 టమాటాలు మీడియం సైజ్ అయితే నేను తీసుకున్నానండి. వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో వేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవాలండి, పేస్ట్ లాగా అయితే అవ్వాలి. చూసారు కదా, బాగా మిక్స్ అయ్యింది పేస్ట్ లాగా. సో దీన్ని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకోండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకైతే సాఫ్రాన్ కలర్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు మనము ట్రై కలర్లో 3rd కలర్ అయిన గ్రీన్ కలర్ కోసం హెల్దీ లుకింగ్ అండ్ కలర్ఫుల్ పాలక్ రైస్ని అయితే తయారు చేయడానికి పాలక్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ముందుగా ఫ్రెష్ పాలకూరను అయితే తీసుకోవాలి. తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్లో అయితే వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. మట్టి అనేది ఉంటుంది కాబట్టి సో బాగా వాష్ చేసుకొని మరొక బౌల్ లాంటిది మనం స్టవ్ మీద పెట్టుకోవడానికి కొంచెం హాఫ్ వాటర్తో తీసుకొని ఇందులో వాష్ చేసిన ఆకులను అందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద హై ఫ్లేమ్లోని మరిగితే పాలకూర అనేది బాగా ఉడుకుతుందండి. అది మరిగిన తర్వాత మనం ఆకు చూస్తే తెలిసిపోతుంది ఉడికిందనేది. సో అప్పుడు మనం ఒక వడకట్టింది తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ వడకట్టిన దాంట్లో పాలకూరను అంతా వేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోండి, చల్లారినంత వరకు. సో ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. తీసుకొని మనం వాటర్ అంతా పోయిన తర్వాత ఆకుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. సో మనకి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయినట్టే పాలక్ పేస్ట్తోని. చూసారు కదా, సాఫ్రాన్ కలర్ కోసం టమాటో ప్యూరీ అండ్ గ్రీన్ కలర్ కోసం పాలక్ ప్యూరీ అనేవి రెడీ అయిపోయి. సో ఇవి పక్కన పెట్టుకోండి. సో ఇందాకలో మనం ఆల్రెడీ కుక్ చేసుకొని ఉంచుకున్నాం కదండి చిన్న కుక్కర్లో రైస్. ఇప్పుడైతే కొద్దిగా చల్లారి ఉంటుంది. విజిల్ తీసి మూత తీసి చూడండి ఎంత బాగుందో. సో మనకి ఇప్పుడు రైసెస్ ప్రిపేర్ చేయడానికి కుక్డ్ రైస్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టమాటో రైస్ అనేది కుక్ చేద్దాము.
ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోండి. కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకొని అవి చిటపటలాడినంత వరకు ఉంచండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు కొంచెం ఆయిల్లో ఇదవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, దాన్ని తీసుకొని వచ్చి మనం ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో దాన్ని ఉడికిస్తూ ఉండాలి. కొంచెం ఉడికిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కారము అండ్ సాల్ట్ అనేవి మనకు రైస్ ఎంత వేసుకుంటామో దానికి సరిపడినంత మనం వేసుకోవాలి. వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి అయినంత వరకు. సో చూస్తున్నారు కదా, ఇలా దగ్గరకైనంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ టమాటాది రా స్మెల్ అనేది పోవాలండి. సో అంతవరకు బాగా మంచి స్మెల్ అనేది తెలుస్తుంది. సో అంతవరకు కుక్ చేసుకుంటూ దగ్గరకైనంత వరకు ఉంచుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు వాటర్ చెమ్మంతా పోయి దగ్గరికి ముద్దలా అయిపోయింది టమాటా ప్యూరీ అనేది. ఇప్పుడు మనం కుక్డ్ రైస్ అయితే ఇందులోని యాడ్ చేసుకోవాలి. రైస్ని ఎక్కువగా మ్యాష్ చేయకుండా చాలా జెంట్లీగా మిక్స్ చేయాలి. ప్రతి రైస్ గ్రెయిన్కి టమాటా అనేది కోట్ అయ్యేలా చూడాలి. స్లోగా మిక్స్ చేస్తే మన టమాటా రైస్ చాలా నైస్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మన టమాటా రైస్కి ఎంత బ్యూటిఫుల్ సాఫ్రాన్ కలర్ అయితే వచ్చిందో. ఇదే మన ట్రై కలర్లో మొదటి లేయర్ అండి. సో ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండో కలర్కి వెళ్దాం. ఇప్పుడు మన ట్రై కలర్లో మధ్యలో ఉండేది వైట్ కలర్ కోసం చాలా సింపుల్ మరియు అరోమాటిక్ జీరా రైస్ తయారు చేసుకుందాము. జీరా రైస్ అనేది చాలా సింపుల్ రెసిపీ అండి. దాని అరోమా మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ జీలకర్ర స్మెల్ అనేది సూపర్ వస్తుంది. మరి వైట్ రైస్ అయితే పెట్టలేము కదా, వైట్ కలర్ కోసము పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు అంతగాన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం మినపప్పు, చిన్న శనగపప్పు వేసుకొని ఒక ఎండుమిరపకాయ అయితే చిక్కుకోవాలండి. ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ తెలియడం కోసం ఒక ఎండుమిరపకాయ చిక్కుకొని వేసుకుంటున్నాను. ఇవి బాగా ఆయిల్లో చిటపటలాడనివ్వాలి. సో ఇప్పుడే మనము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి రైస్ తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది అంత సరిగ్గా కలవదు. ఇప్పుడు మనం అందులోని కుక్డ్ రైస్ని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ కూడా సేమ్ రైస్ గ్రెయిన్ బ్రేక్ అవ్వకుండా నెమ్మదిగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అవసరమైనంత సాల్ట్ మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మీకు సరిపోలేదు అనిపిస్తే మరోసారి మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మిడిల్ లేయర్ వైట్ కలర్లోనే ఉండాలి. అందుకే సింపుల్గా లైట్గా ఉండేలా జీరా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన బ్యూటిఫుల్ వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. జీరా ఫ్లేవర్తో చాలా అరోమాటిక్గా ఉంటుంది. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మన థర్డ్ లేయర్ గ్రీన్ కలర్ పాలక్ రైస్. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న మినపప్పు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. అవి ఆయిల్లోని కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న గ్రీన్ కలర్ది పాలక్ పేస్ట్ అనేది ప్యూరీ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. కొంచెం కుక్ అయిన తర్వాత మనం అందులోని కొంచెం కారము అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దగ్గరికి అయినంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, పాలక్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో. ఆయిల్ నుంచి పేస్ట్ అనేది విడుతూ ఉంటుంది. సో అలా అయితే మనకి బాగా ఆయిల్లో వేగినట్టు. సో ఇప్పుడు పాలక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో ఇప్పుడు మనం కుక్డ్ రైస్ అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ కూడా రైస్ని జెంటిల్గా ఫోల్డ్ చేస్తున్నట్టు మిక్స్ చేయాలండి. ప్రతి గ్రైన్కి పాలక్ మిక్చర్ అనేది నైస్గా కోట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు మన పాలక్ రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ వచ్చిందో. ఇప్పుడు
మన దగ్గర 3 బ్యూటిఫుల్ రైస్ వెరైటీస్ రెడీగా ఉన్నాయి. అందమైన టమాటో రైస్, అరోమాటిక్ జీరా రైస్ అండ్ కలర్ఫుల్ పాలక్ రైస్. ఈ 3 కలర్స్ కలిసి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయో చూడండి. ఇప్పుడు మనం బాక్స్లో పెట్టేటప్పుడు ఇప్పుడు కిడ్స్ లంచ్ బాక్స్ తీసుకొని మన 3 రైసెస్ని ఈక్వల్ సెక్షన్స్లో అరేంజ్ చేయాలి. ముందుగా ఒక సైడ్లో మన గ్రీన్ కలర్ రైస్ అంటే పాలక్ రైస్ అనేది డౌన్కి పెట్టుకొని మనం రైస్ని స్పూన్తో కానీ ఆర్ అట్లకర్ర ఏదైనా పెట్టుకోగాని జెంట్లీగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీట్గా లేయర్గా అరేంజ్ అవ్వాలి కాబట్టి. సో తర్వాత జీరా రైస్ని కూడా అలానే పెట్టాలి. అండ్ తర్వాత మన టమాటో రైస్ని కూడా అలానే పెట్టి నీట్గా బాక్స్లోని లేయర్ బై లేయర్ పెట్టుకోవాలండి. సో మధ్యలో వైట్ కలర్ రైస్ మీద ఒక చిన్న అనాస పువ్వు ఉంటుంది కదండి మన బిర్యానీ మసాలాల్లోని. సో అదైతే నేను పెట్టుకున్నాను, ఏదో కొంచెం చక్రంలా కనిపిస్తుంది అనేసి. సో ఇదండి నా ట్రై కలర్ రైసెస్ రెసిపీ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకున్న ట్రై కలర్ రైస్ మీకు ఎలా అనిపించింది? టమాటో రైస్, జీరా రైస్, పాలక్ రైస్, ఈ 3 వెరైటీస్లో మీకు పర్సనలీ ఏ రైస్ ఎక్కువగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మీ పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ, కలర్ఫుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్. మీ అందరికీ ముందుగానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.